హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షీ ఈజ్ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నిన్న సమీరా బర్త్డే అని చెప్పాను కదా, అండ్ ఈవినింగ్ నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. ఆ వీడియోలో నేను ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ కూడా చెప్పాను అనమాట. ఆ వీడియో ఎవరైనా మిస్ అయి ఉంటే డెఫినెట్గా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. లేదు అని అంటే ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నిన్న ఆఫ్టర్నూన్ కూడా లేడీస్కి మనకి ఈ సీజన్లో చాలా యూస్ఫుల్ అయ్యే మాయిశ్చరైజర్, అది కూడా సాఫ్రాన్తో చేసి చూపించాను. సో ఆ వీడియో మిస్ అయినా సరే ఒక్కసారి వీడియోస్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అండ్ మీరు అందరూ ప్రిపేర్ చేసుకొని యూస్ చేయండి. ఎలా ఉందో డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి సమీరా బర్త్డే అని 12కి కేక్ కటింగ్ ప్లాన్ చేశాను అనమాట. ఓన్లీ నా ఒక్కదానికే తెలుసు. అసలు సమీరా కూడా తన బర్త్డే అని అసలు ఇంత కూడా రివీల్ చేయలేదు, నాకు చెప్పలేదు. చెప్తే ఇలానే సెలబ్రేట్ చేస్తాము అని చెప్పి. సో ఏంటంటే నాకు సమీరా బర్త్డేకి ఒక 3 days ముందే ఆంటీ అంకుల్ వచ్చారు. అంటే సమీరా వాళ్ళ కింద ఓనర్ అంకుల్ అనమాట. వాళ్ళంటే సమీరాకి చాలా చాలా ఇష్టం, అండ్ వాళ్ళకి కూడా సమీరా అంటే చాలా ఇష్టం. సో ఆంటీ నాకు చెప్పడం కోసమే వచ్చి నాకు అలా రివీల్ చేశారు. అండ్ ఆ రోజు ఈవినింగ్ ఇంకా సమీరా వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. సో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ చేశానని చెప్పాను కదా, దాని గురించి ఒక చిన్న క్లిప్పింగ్ ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా నేను రిలీజ్ చేస్తాను. సో తను స్టాక్ తీసుకొచ్చిందనమాట ఒక కొత్త బిజినెస్ కోసం, అది కూడా ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్గా మాత్రమే. సో ఆ వీడియో అసలు మిస్ అవ్వకండి. కలెక్షన్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్లో చెప్తున్నాను కదా, చాలా బాగున్నాయి. డెఫినెట్గా ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి అయితే తీసుకోవచ్చు. అండ్ ఇవాళ వచ్చేసి నేను అగారో ఎలిగెంట్ స్టిక్ వాక్యూమ్ క్లీనర్ చూపిస్తున్నాను. ఇది మనకి డ్రై వాక్యూమింగ్ అనమాట. 2 సక్షన్ మోడ్స్తో ఉంటుంది. మనం ఇది 2-in-1 యూజ్ చేసుకోవచ్చు. అంటే హ్యాండ్ హెల్డ్ యూజ్ చేయొచ్చు, విత్ స్టిక్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ ప్రస్తుతం స్టిక్కి అటాచ్ చేసి నేను యూజ్ చేస్తున్నా. చాలా చాలా బాగుంది. ఇది మనకి కార్డ్లెస్ అనమాట. అంటే మనం ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకుంటే కార్డ్లెస్ యూజ్ చేయొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. వైర్ ఉంటే ప్రాబ్లం ఏంటంటే ఒక గదిలో నుంచి ఒక గదిలోకి ప్రతిసారి ప్లగ్ మార్చాలి, అది మళ్ళీ ఎక్స్టెన్షన్ బాక్స్ పెట్టుకోవాలి, ఈ ప్రాబ్లం అంటూ ఉంటుంది. సో కార్డ్లెస్ కాబట్టి. అండ్ మనకి ఇది మల్టీ సర్ఫేస్ రోలర్ బ్రష్ అనమాట. డీప్ క్లీన్ చేస్తుంది డస్ట్ని, డట్ని, లేదా పెట్ హెయిర్ని. మెయిన్ పెట్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. పెట్స్ లేకపోయినా పెద్దవాళ్ళు ఎవరైనా ఇల్లు క్లీన్ చేసుకోవడానికి కష్టంగా ఉండి మెయిడ్స్ మీద డిపెండ్ అవుతున్న వాళ్ళకైతే ఇలాంటి కార్డ్లెస్ వాక్యూమ్ క్లీనర్ ఉంటే ఇంట్లో ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. ఇది పవర్ ఆన్ బటన్, అండ్ ఇది మోడ్ అనమాట. 2 మోడ్స్ ఉంటాయి, హై అండ్లో. సో అలా మనము మోడ్ సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను హ్యాండ్ హెల్డ్ యూజ్ చేస్తున్నా. మనం ఇట్లా సోఫాస్ కార్నర్స్కి యూజ్ చేసుకోవచ్చు. హార్డ్ ఫ్లోర్ అయినా క్లీన్ చేసుకోవచ్చు. మనకి ఇది మోటరైజ్డ్ బ్రష్ ఉంటుంది, బ్రష్ హెడ్ ఉంటుంది అనమాట. అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సైక్లోనిక్ సక్షన్ పవర్ ఉంటుంది, మనకి ఎఫిషియెంట్గా క్లీన్ చేస్తుంది. 9 kPa సక్షన్ అనమాట. 150 watt మోటార్ కెపాసిటీ ఉంటుంది. అండ్ 0.5 లీటర్ బ్యాగ్లెస్ డస్ట్ కంటైనర్ ఉంటుంది. సో ఈజీగా మనము పుష్ చేసి ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. డైలీ మనము డస్టింగ్కి, డస్ట్ అలర్జీ, సైనస్ అలర్జీస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, పెట్స్ ఉన్న వాళ్ళకి ఇలా కూడా మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ బడ్జెట్లో వచ్చేస్తుంది. మెయిన్గా ఈవెన్ కార్పెట్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఆఫీస్కి, ఇంట్లోకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మనకి కార్పెట్ అండ్ సోఫాస్ క్లీన్ చేసుకోవడానికి పనిచేస్తుంది. కార్డ్లెస్ 2 సక్షన్ మోడ్స్. 32 minutes ఏమో లో మోడ్లో, 22 minutes ఏమో హై మోడ్లో మనము ఒక్కసారి ఛార్జింగ్ పెడితే మనము అంత టైం వరకు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మెయిన్ యూనిట్ వాల్ మౌంట్ కూడా వస్తుంది. ఇది మనము పద్దాక అక్కడిక్కడ మనం డైలీ యూజ్ చేసుకునేటట్టయితే ప్రతిసారి లోపల పెట్టాల్సిన పని లేకుండా వాల్ మౌంట్ వస్తుంది. సో దానికి ఫిక్స్ చేసేసుకోవచ్చు అనమాట మనము. క్రెవిస్ నోజుల్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ కార్నర్స్ క్లీన్ చేశాను. అండ్ మల్టీపర్పస్ బ్రష్ వస్తుంది, ఎక్స్టెన్షన్ ట్యూబ్ వస్తుంది, మోటరైజ్డ్ ఫ్లోర్ బ్రష్ వస్తుంది, ఛార్జింగ్ అడాప్టర్ వస్తుంది. అండ్ దీనన్నిటితో పాటు మనకి అమెజాన్లో ఇది తీసుకున్నా లేదా అగారోలో తీసుకున్నా సరే వెబ్సైట్లో 1 year వారంటీ వచ్చేస్తుంది. నాకు తెలిసి అగారో ప్రొడక్ట్స్ అసలు రిపేర్ కానీ ఇలాంటి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇది చాలా స్లిమ్గా, అంటే బాగా అనిపించింది నాకు. ఇందులోనే కొంచెం కాస్ట్లీ ఉన్నాయి కానీ బట్ ఇది చాలా బడ్జెట్లో వచ్చేస్తుంది. మనము 2 months మెయిడ్స్కి ఇచ్చే మనీతోటి ఇది మనము తీసుకుంటే కనుక ఈజీగా మనమే క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది మాప్ ఉండదు అనమాట. ఓన్లీ డ్రై వాక్యూమింగ్కి బాగా హెల్ప్ అవుతుంది. ప్రతిదానికంటే విండోస్ క్లీన్ చేసుకోవడానికి అటు ఇటు మొత్తానికి యూజ్ అవుతుంది ఒకటే. సో దీని లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి.
అండ్ ప్రతి సంవత్సరం క్రిస్మస్ అంటే హనీకి చాలా ఇష్టం అనమాట. ఖచ్చితంగా ట్రీ డెకరేట్ చేయాలి. బట్ ఈ ఇయర్ నాకు కుదరకో లేకపోతే ఏంటో కానీ క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేయడానికి అవ్వలేదు, క్రిస్మస్ ట్రీ పెట్టడానికి కూడా అవ్వలేదు. బట్ ఎవ్రీ ఇయర్ టైం తీసుకునైనా సరే ఖచ్చితంగా క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేస్తా హనీ కోసం అని చెప్పి. ఈ అంటే ప్లాంటే ఉంది, కాకపోతే ఆ డెకరేట్ చేసేవన్నీ ఉన్నాయి కానీ టైం కుదరలేదు. ఇప్పుడేం చేస్తున్నామంటే ముందు రోజు తను నాకు కూడా కుదరకపోతే శోభనా గారు వాళ్ళని తీసుకొని, ప్రవీణ్ గారిని శోభనా వాళ్ళని తీసుకొని వెళ్ళి శ్రద్ధ ఎక్స్టెన్షన్కి వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చుకున్నది. ఎందుకంటే వాళ్ళ స్కూల్లో ఒక చిన్న ప్రాజెక్ట్ అప్పచెప్పారంట హనీకి, పశువుల పాక చేసి తీసుకొని రమ్మని. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క థీమ్ లాగా ఇస్తారు కదా క్రిస్మస్కి, సో అలా తనకి పశువుల పాక చేసుకొని రమ్మని చెప్పి ఇచ్చారంట. సో దానికోసము ఇంకా ఏడుపు మొహం పెట్టేసి కూర్చుందనమాట ముందు రోజు. ఇంకా రేపు సబ్మిట్ చేయాలనగా ఈరోజు నాకు ఇది చెయ్యాలి, కార్డ్బోర్డ్స్ కావాలి, షీట్స్ కావాలి అని చెప్పి అడుగుతోంది. నేను ఇంకా ఈ వీడియో వాక్యూమ్ క్లీనర్ వీడియో షూట్ చేసేసిన తర్వాత ఇంకా తనతో పాటు కొంచెం సేపు కూర్చొని అలా టైం స్పెండ్ చేశాను. నాకు చాలా ఇష్టం క్రిస్మస్ది ట్రీ డెకరేట్ చేయడము, లేకపోతే ఇవన్నీ అంటే నాకు చాలా క్యూట్గా అనిపిస్తాయి. డుమ్ముగాడు ఏది కూడా వాటిలో నాకు బాగా నచ్చేది ఏంటంటే వాళ్ళని నోరు పెట్టేసి వాటిని తీసుకెళ్ళి చేయడు. వాడి కోపంలో ఉండి వాడు ఏమైనా ఇరిటేట్ అయితే తప్ప, లేకపోతే ఇలా కూర్చొని మంచిగా ఏం చేస్తున్నాం ఏంటి అనేది అన్నీ చూస్తూ ఉంటాడు. సో ఇవన్నీ చాలా బాగున్నాయి, బట్ కాస్ట్ కూడా అంతే ఉన్నాయి. కానీ జాగ్రత్తగా పెట్టుకుంటే మనకు ఒక 2-3 ఇయర్స్ ఇవే యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో హనీ పశువుల పాక చేస్తూ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఒక ఇద్దరికి రిటర్న్ గిఫ్ట్స్ లాగా కూడా తీసుకొచ్చింది. అవి కూడా చాలా చాలా క్యూట్గా ఉన్నాయి, క్వాలిటీ చాలా బాగుంటాయి. శ్రద్ధ ఎక్స్టెన్షన్లో అన్నీ దొరికేస్తాయి. ఈ చిన్న క్యూట్ క్రిస్మస్ ట్రీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఓన్లీ క్రిస్మస్ ట్రీ అలా పెట్టడం ఎందుకు హనీ, పైన శాంత తాత ఇలా గిఫ్ట్ తీసుకొని వచ్చినట్టు స్టార్ కూడా పెడదాము అని చెప్పి ఇంకా నేను అలా సెట్ చేసి ఇచ్చాను తనకి. సో బ్యాటరీస్ తనకి వేయడం చేత కాలేదు. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. కొంచెం కాస్టే పడినాయి కానీ క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి. యూజ్ అయ్యేలాగా కీ చైన్స్ లాగా తీసుకొని వచ్చింది. నేను ఇవి చిన్న బాక్సులు, అవి చక్కగా అందులో ఏమన్నా స్టిక్కర్స్ కానీ ఇలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి చాలా క్యూట్గా అనిపించినాయి నాకు. నేనైతే వెళ్ళలేకపోయాను కానీ తన పాపం వాళ్ళతో వెళ్ళి తీసుకొచ్చుకునింది. అన్నీ చాలా బాగున్నాయి. సో ఇప్పుడు ఇంకా నైట్ ఒక 2 hours టైం స్పెండ్ చేసి పశువుల పాక మొత్తం చేస్తుంది. ఆ టైంకి నేను ఫుడ్ కోర్ట్కి వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే కేటరింగ్కి ఎవరో వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్ అయినా పర్వాలేదు, ఒక 10 minutes ఈమెకి సెట్ చేసి ఇస్తే కొంచెం హ్యాపీగా ఉంటుందని నేను కొంచెంసేపు అలా కూర్చొని టైం స్పెండ్ చేశాను. ఈ బ్యాటరీస్ వేయడం రాలేదు. సో ఇది నార్మల్గా విడిగా తీసుకొచ్చుకున్నది. సో తన ప్లాన్ ఏంటంటే నార్మల్గా కార్డ్బోర్డ్ బాక్స్ లాగా చేసేసి, బాక్స్ లాగా లోపలంతా గడ్డి ఇవన్నీ పెట్టేసి పశువుల పాక చేద్దాం అనుకునింది. ఇంకా నేనేం చెప్పానంటే ట్రీకే లైటింగ్ పెట్టేసి, ఇది లైటింగ్ స్టార్ ఇవన్నీ పెట్టమని చెప్పి అలా సెట్ చేసి ఇస్తున్నాను. సో ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ అంటే ఖచ్చితంగా ఫుడ్ డొనేషను, లేకపోతే లాస్ట్ ఇయర్ కొంచెం ఓపిక బడ్జెట్ రెండు ఉన్నాయి కాబట్టి చెద్దర్లు అంటే వాళ్ళు కప్పుకోవడానికి రగ్గులు అట్లా రోడ్ మీద తిరిగి టైం స్పెండ్ చేసి ఎవరికైతే అవసరమో చూసి మరీ పంచిపెట్టి వచ్చాను. బట్ ఈ ఇయర్ ఎందుకో టైం దొరకకో లేకపోతే ఎన్నో రీజన్స్ ఉంటాయి కానీ అవ్వట్లేదు. సో ఏదో ఒకటైతే చేయాలని చెప్పి ఈరోజు ఏమైనా తీసుకుందామని అయితే ప్లాన్ చేస్తున్నా. డెఫినెట్గా ఏది తీసుకున్నా షేర్ చేస్తాను. బట్ ఈసారి డొనేట్ చేసేదైతే చూపిద్దాం అనుకోవట్లేదు, నార్మల్ చిన్నగా చేద్దాం అనుకుంటున్నా, అంటే దగ్గర వాళ్ళకి అట్లా ఏదన్నా చూడాలి. సో ఇంకా హనీకి బ్యాటరీస్ వేయడం రాలేదన్నమాట. ఇంకా బ్యాటరీస్ అటు ఇటు తిప్పి, నాకు కూడా నేను ఇలాంటివి ఎప్పుడు చూడలేదు, చెయ్యలేదు. నాకైతే నా స్కూల్ టైంలో ఇలాంటి ప్రాజెక్ట్స్ లేవు. క్రిస్మస్ అన్న ఎంత హడావుడి ఉండేది కాదు, ఏ పండుగ అయినా స్కూల్స్లో ఎంత హడావుడే ఉండేది కాదు, సెలబ్రేట్ చేసేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు మనకి ఇంట్లోనే ఆ సందడి అదంతా ఇంటి చుట్టుపక్కలే బాగుండేది. ఇప్పుడు పిల్లలకైతే ఖచ్చితంగా స్కూల్లో చేయాల్సి వస్తుంది, లేకపోతే తెలియట్లేదు. We wish you a Merry Christmas and Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and Happy New Year. ఇక్కడేమేదని వాడు తినేస్తాడు. క్రిస్మస్ క్రిస్మస్ వచ్చింది, క్రిస్మస్. అదే రోజు కదా డుమ్గాడ్ బర్త్డే, క్రిస్మస్ డిసెంబర్. అక్క కాను అసలు ఆడుతూ ఫస్ట్ అలా ఆడకని చెప్పానా? నో
డుమ్ డుమ్ ఎవడో మా అమ్మ మీ అమ్మ లేకపోయినా మీ అమ్మ కన్నా బాగా చూసుకుంటున్నాను కదా డుమ్ బాబు అట్లా ఆడకూడదమ్మా. గుడ్ బాయ్ అమ్మా. శాంత తాత నీకు గిఫ్ట్ ఏం తీసుకొచ్చాడు? శాంత తాత నీకు గిఫ్ట్ తీసుకొచ్చాడు చూడు. ఇదిగో ఇదిగో పా. అక్క వాడితో అలా ఆడద్దా అక్క. We wish you a Merry Christmas and Happy New Year. La 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 la. డుమ్బాబు నీకు క్రిస్మస్ కి బర్త్డే గిఫ్ట్ ఏం కావాలి నాన్న? కేక్ కట్ చేద్దామా? సూట్. అమ్మ బర్త్డేకి సూట్. అమ్మ బర్త్డేకి డుమ్ముగడ్ బర్త్డే ఫస్ట్ బర్త్డే సూట్. అక్క ఫస్ట్ వాడిని వదిలే అక్క. నువ్వు వాడిని పట్టుకుంటే నాకు జరుపురు బాగుందాం కదా ఫుడ్ కోర్ట్ పోదాం కదా. బాగున్నాయి ఇది. ఇది ఎక్కడ? విష్ యు a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and Happy New Year. La 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 la. నవ్వుతున్నాడు డుమ్గాడు. We wish you a Merry Christmas. నువ్వు క్లాప్ కొట్టు క్లాప్. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. క్రిస్మస్ అంటే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ మీకు ఎలాంటి మెమరీస్ ఉన్నాయో డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయడం మర్చిపోవద్దు. అలానే రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.